వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్ షో. చాలా రోజుల తర్వాత స్పోర్ట్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను. సో వరల్డ్ కప్ ముందుగా తప్పకుండా చేస్తాను, ఇక వరల్డ్ కప్ మొత్తం కూడా చేస్తాను, ప్రతి మ్యాచ్ కూడా నేను మీకు విశ్లేషిస్తాను. చాలామంది క్రికెట్ టెస్ట్ ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్ మీద విశ్లేషించారు, నేను ఐపీఎల్ మ్యాచ్ మీద. దాని గురించి నేను కూడా వివరణ ఇవ్వాలి, ఎందుకంటే నేను కూడా ఒక క్రికెటర్గా, క్రికెట్ ఎంపైర్గా, అలాగే ఒక విశ్లేషకునిగా, అలాగే ఒక కామెంటేటర్గా నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా. టెస్ట్ ప్లేయర్లు అయిన కొంతమంది నేను వీడియోలు చూశాను, ఎక్స్లో వాళ్ళ పోస్టులు చూశాను. వాళ్ళు ఏమంటారంటే ఫిలిప్స్ని తీసుకోవాలనుకుంటా. ఫిలిప్స్ని తీసుకోవాలి టీంలో, కానీ అసలు బౌలింగే లేదు. బౌలింగ్లో ఒక నటరాజన్ మాత్రమే చక్కగా ఒక కన్సిస్టెన్సీతో రాణిస్తున్నాడు. సో ప్యాట్ కమిన్స్ కూడా మొన్నటి వరకు రాణించాడు. సో భువనేశ్వర్ని నమ్మడానికి వీల్లేదు. భువనేశ్వర్ ఏ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడో, ఏ మ్యాచ్లో చతికిలో వెళ్ళిపోతాడో తెలియదు. అలాగే బ్యాటింగ్లో కూడా హెడ్ మీద చాలా ఆధారపడింది అభిషేక్ శర్మ, అలాగే హెడ్ మీద చాలా ఆధారపడి ఉంది. వాళ్ళిద్దరు అవుట్ అయితే మళ్ళీ క్లాసన్, కానీ తర్వాత ఎవరు కూడా అడపదడప రాణిస్తూనే వచ్చారు, సాయం చేస్తూనే వచ్చారు. కానీ మరి ఈ ప్లే ఆఫ్స్కి వచ్చే వరకు అందరూ రాణించాల్సి ఉంటుంది, ఒకరి మీద ఆధారపడితే కష్టం. ఎందుకంటే ఇప్పుడు హెడ్ లాస్ట్ మ్యాచ్ తొందరగా 0కి అవుట్ అయినా మరి విజయ్ తీరాలకు చేర్చారు మిగతా వాళ్ళందరూ కలిసి. కానీ నిన్న మాత్రం హెడ్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ స్కోర్ 159 మాత్రమే చేశారు, ఇంకా 3 బాల్స్ మిగిలి ఉన్నాయి. సో 2012లో ఫైనల్కి చేరింది కేకేఆర్, అలాగే 2014లో కూడా జరుగుతుంది, అలాగే 2021లో జరుగుతుంది. కానీ మొదటి 2 సార్లు విజేతగా నిలిచింది, తర్వాత చెన్నై చేతిలో ఓడిపోయింది. సో ఇప్పుడు చూస్తుంటే నిన్న మన సన్ రైజర్స్ ఓడిపోవడానికి ముఖ్య కారణం కూడా బౌలింగ్ అండ్ బ్యాటింగ్. బ్యాటింగ్ ఫెయిల్ అయింది, కానీ బౌలింగ్లో ఏమాత్రం మరి ఒక అద్భుతంగా బౌలింగ్ చేసిన దాఖలాలు కనిపించలేదు. బ్యాట్స్మెన్కి చాలా ఈజీగా బౌలింగ్ చేసినట్టు చూసాం. మరి బ్యాట్స్మెన్ వాళ్ళు కూడా, కేకేఆర్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉంది, చక్కగా రాణించారు, చాలా దూకుడుగా ఆడారు. సో ఎందుకైతే వాళ్ళు నెంబర్ 1 టీం అని ఈ ఐపీఎల్ అనిపించుకున్నారో, వాళ్ళు విజేతగా నిరూపించుకున్నారు. ఎందుకంటే మరి మొదటి నుంచి వాళ్ళు దూకుడు ఈ మంత్రం. బౌలింగ్ కూడా బాగుంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, వెంకటేష్ అయ్యర్ కానీ, అలాగే సునీల్ నారాయణ్ కానీ, మిగతా అందరూ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశారు. బట్ ఇక్కడ ఇదే విషయానికి వస్తే సన్ రైజర్స్కి మరి ఆల్రౌండర్ల కొరత ఉంది, ఆల్రౌండర్లు అంత చక్కగా రాణించట్లేదు. మరి ఈరోజు అంటే నిన్న జరిగిన మ్యాచ్ లోపల అది నిరూపణ అయింది. సో అక్కడ ముఖ్యంగా హెడ్ మీద, అలాగే అభిషేక్ మీద చాలా ఆధారపడి ఉంది. అలాగే ఈ మధ్యనే వచ్చిన త్రిపాఠి, అంటే మరొకసారి ఆడుతున్నాడు జట్లో, రాహుల్ త్రిపాఠి. సో నిన్న మ్యాచ్ చాలా చక్కగా ఆడాడు, 55 రన్స్ చేశాడు, మంచి దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత మరి ఒక కెప్టెన్ తన ఇన్నింగ్స్ ఆడాడు, ప్యాట్ కమిన్స్, కానీ అవి సరిపోలేదు. ఇంకా కనీసం ఒక 30-40 పరుగులు ఉంటే అది పోరాటంలో ఉండేదేమో. సో చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. మొదట 2 వికెట్లు తీసిన కేకేఆర్ పెద్దగా భయపడలేదు. గుర్బాజ్ కూడా ఆద్యంతం ఉన్నంతసేపు కూడా మరి పరుగుల వేట కోసమే ఆడాడు. సో అలాగే సూర్యనారాయణ పెద్దగా రాణించలేకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే వెంకటేష్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇద్దరు కూడా 50లతో ఆదుకొని విజయ్ తీరాలకు చేర్చారు కేకేఆర్ని. సో ఇక మన నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈరోజు జరిగే ఎలిమినేటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎలిమినేటర్లో రాజస్థాన్ అద్భుతమైన ఫామ్లో ఉంది, అలాగే మరి గత 6 మ్యాచ్లు గెలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అద్భుతంగా ఆడారు. సో కోహ్లీ తన కెప్టెన్ కాకున్నా కానీ తన అటిట్యూడ్ తోటి, ఒక మంచి పాజిటివ్ అటిట్యూడ్, అంటే విజయమే కావాలి అంతే, ఇంకా వేరేది ఏం లేదు. చివరి 6 మ్యాచ్ గెలిస్తేనే క్వాలిఫైయర్లో చోటు దక్కే అవకాశం ఉండగా కోహ్లీ తను అద్భుతంగా ఆడాడు, చాలా చక్కగా రాణించడం, అలాగే మిగతా వాళ్ళకు ఒక వెన్నంటి ఉంటూ వాళ్ళందరినీ తోడ్పాటు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ మరి గ్రౌండ్లో, అలాగే ఎక్కడైతే పెవిలియన్లో ఉన్నప్పుడు కూడా, బాక్స్లో ఉన్నప్పుడు కూడా చాలా ఆద్యంతం వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ, వాళ్ళకి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ వాళ్ళు మరి 6 మ్యాచ్లు గెలిచి క్వాలిఫైయింగ్ రౌండ్లో అడుగుపెట్టారు. సో ఈరోజు 2 జట్లకు కూడా సవాల్. ఆర్సీబీ చాలా చక్కని ఫామ్లో ఉందండి, నో డౌట్ చెప్పొచ్చు. అలాగే ఈ మ్యాచ్లో గొప్ప విషయం ఏంటంటే జైస్వాల్ 348 రన్స్ చేశాడు,
జైస్వాల్ అంటే ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయర్ల గణాంకాలు చూసుకుంటే జైస్వాల్ 348 రన్స్, అలాగే సంజు శాంసన్ అటు కెప్టెన్ అయినా కానీ అద్భుతంగా రాణిస్తూ ఈ ఐపీఎల్లో తన ఉనికించి ఆడుకుంటున్నాడు. అలాగే ఇండియన్ T20 టీం వరల్డ్ కప్ టీం కూడా సెలెక్ట్ అయ్యాడు. సో శాంసన్ ఎంత 504 రన్స్, అలాగే పరాగ్ 531 రన్స్. వీళ్ళ మీదనే ఆధారపడి ఉంది రాజస్థాన్కి. అలాగే ఆర్సీబీ విషయానికి వస్తే అటు కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నాడు, 708 రన్స్ చేశాడు ఇప్పటివరకు. అలాగే డూప్లిసీ కూడా 421 రన్స్, తను కూడా ఏం తక్కువ కాదు. అలాగే పట్టిదార్ మధ్యలో అంటే మొదట్లో తర్వాత మధ్యలో కూడా చాలా ఫెయిల్ అవుతూ వచ్చి చివరిలో కూడా ఒక వెలుగు వెలిగాడు, 361 రన్స్ చేశాడు పట్టిదార్. దినేష్ కార్తిక్ కూడా మెరిపించాడు, తనకు కొట్టిన రన్స్ తక్కువనే కావచ్చు, అంటే 315 రన్స్ చేశాడు ఇప్పటివరకు. అలాగే గ్రీన్ 228 రన్స్. అంటే వీళ్ళన్నీ కూడా చాలా కీలకమైన పరుగులు, చాలా అవసరమైన పరుగులు, చాలా ఇంపార్టెంట్ టైంలో వీళ్ళందరూ కొట్టారు, వీళ్ళందరూ పరుగులు సాధించారు. దాంతో ఇద్దరు కూడా 2 సమఉజ్జీల మధ్యలో పోరు. సో ఈ మ్యాచ్ తర్వాత చూస్తే ఈ మ్యాచ్ ఆటోమేటికల్గా మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పటివరకు కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 2018 నుంచి క్వాలిఫైయర్ వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళే ఛాంపియన్గా నిలిచారు. సో అది కూడా ఒక విధమైన స్టాట్స్, ఆ స్టాట్స్ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి ఈసారి. ఐపీఎల్లో 2 జట్లు ఇప్పటివరకు 30 సార్లు నిలబడ్డప్పుడు ఆర్సీబీ 15 మ్యాచ్ల లోపల రాజస్థాన్ 12 మ్యాచ్లో గెలిచాయి, 3 మ్యాచ్లో ఫలితం ఏం రాలేదు. సో ఈరోజు మాత్రం డెఫినెట్గా చూస్తే ఆర్సీబీకి మంచి అవకాశం ఉంది. సో నేనైతే ఆర్సీబీకి ఓటేస్తున్నాను. సో మరి మీరందరూ ఎవరికి ఓటేస్తారు, నా విశ్లేషణ ఎలా ఉంది, దీనిపై మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని ఆదరించండి. స్పోర్ట్స్కి అలాగే చాలా ఉపయోగకరమైన వీడియోలు చేయాలనుకుంటున్నాను, అంటే ఒక సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను. సో మీరందరూ సహకరిస్తేనే అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబర్ చేయడం, అలాగే మీరు వీడియోని చూసి నాకు సలహాలు ఇవ్వడం, అలాగే ఏ వీడియో చేస్తే బాగుంటుంది అనేది మీరు నాకు ఇవ్వడం, అంటే ఎవరి గురించి అయితే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, ఆ స్పోర్ట్స్ పర్సన్తోనా ఎలా సామాజిక కార్యకర్తలతో మీరందరూ చెప్తే నాకు బాగుంటుంది. సో మీ అందరి కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా నా వీడియో చూసి మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. అలాగే మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను భవిష్యత్తులో చేయబోయే వీడియోస్కి. సో నా అనాలిసిస్ ఎలా ఉంది, నేను అనాలిసిస్ బాగా చేశానా? సో ముఖ్యంగా నేనైతే నా అనాలిసిస్ నిన్న చూశాను, నిన్న ట్విట్టర్లో చూశాను, అంటే ఎక్స్పోస్ట్లో చూశాను. చాలామంది టెస్ట్ ప్లేయర్లు కూడా ఏమని పెట్టారంటే ఈ బౌలింగ్ గురించే మాట్లాడలేదు వాళ్ళు, సన్ రైజర్స్ బౌలింగ్ గురించి. అదొకటి నాకు చాలా బాధ అనిపించింది. సో దాని గురించి నేను స్పోర్ట్స్ మీద కంటిన్యూస్ వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే వీళ్ళు ఏ విధంగా ఏం చూస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు అర్థం కావాలి. అసలు బౌలింగ్ పెద్దగా ఎప్పుడు కూడా బౌలింగ్తో గెలవలేదు సన్ రైజర్స్ ఈ మధ్యలో. సో అది ఇంపార్టెంట్. అంటే బ్యాటింగ్ ఒక సడన్గా కుప్పకూలిపోతే మరి బౌలింగ్ రాణించకపోతే మనం ముందుకెళ్ళడం కష్టం. సో నా వీడియో గురించి మీరు కమెంట్స్ షేర్ చేస్తారని నేను మీ అందరి గురించి వెయిట్ చేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.